అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను డ్రెస్ టాప్ ఉంటది కదా! అది మెజర్‌మెంట్ అంటే టేప్ లేకుండా డ్రెస్ కొలతతోటి ఎలా వేయాలనేది నేను ఈరోజు మార్కింగ్ చేసి చూపిస్తాను. అయితే దానికోసం 2 మీటర్ల లైనింగ్ తీసుకొని 2 ఫోల్డింగ్స్ వేసుకోండి. ఫోల్డింగ్ అనేది మన వైపే ఉండాలి. అలా వేసుకొని మెజర్‌మెంట్ కోసం తీసుకున్న డ్రెస్ దానిపైన ఇలా తిరిగేసి వేసుకోండి. వేసుకున్నాక కింద 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అంటే ఫోల్డింగ్ చేస్తాం కదా! ఆ ఫోల్డింగ్‌కి ఎంతైతే కావాలో అంత ఉండేలా చూసుకొని, ఒక 1 ఇంచ్, 1 ½ ఇంచ్ ఉండేలా చూసుకొని, క్లాత్ దానిపైన చూడండి ఇక్కడ నేను కింద ఎంత కావాలో అంత పెట్టుకొని, మిగతాది అంటే పైన ఫోల్డింగ్ ఉంది కదా! ఫోల్డింగ్ వైపు మనకి హ్యాండ్స్ వస్తాయన్నమాట. దానికోసం కింద నుంచి పొడవనేది తీస్తున్నాను. ఇక్కడ నెక్, షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాను. 1 ఇంచు పైకే మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక మార్కింగు. ఇక్కడ చూడండి మనకి సైడ్ కట్స్ ఉంటాయి కదా! కట్స్ దగ్గర ఒక మార్కింగ్. అయితే ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఉండేలాగే మార్కింగ్ అనేది చేసుకొని, దీనికి ఇక్కడ మధ్యలో ఉన్న పాయింట్ ఉంది కదా! దానికి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని, ఈ టైప్‌లో ఒక షేప్‌లా తీసుకొని, కిందకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం అంతేనండి. డ్రెస్ మెజర్‌మెంట్‌కి ఉంటే దీనితోటి ఇలా ఈజీగా మనం అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. అయితే నేను పైన ఒక మార్కింగ్ చేశాను కదా! అదొకసారి మార్కింగ్ చేసుకొని చూడండి నెక్ వచ్చేసి 2 ½ అండి. 2.5 నెక్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ భుజం వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. ఓకేనా? ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చి నాకు 6 ½ ఉంది. 6.5 ఉంచేస్తున్నానండి. డ్రెస్‌కి మనకి 6.5 ఉన్నా పర్లేదు. దానికోసం నేను 6.5 అనేది ఉంచేసాను. అంటే డ్రెస్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే నేను మార్కింగ్ అనేది చేసి మీకు చూపిస్తున్నానన్నమాట. చంక లోతు కోసం 1.5 మార్కింగ్ చేసుకొని, మనకి రౌండ్ షేప్ రావడం కోసం ఈ కార్నర్ నుంచి అక్కడికి ఒక 2 ½ లేదా 3 ఇంచెస్ ఇటు సైడ్ కూడా అక్కడ 3 పెడితే ఇటు సైడ్ కూడా 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని, ఈ 3 మార్కింగ్‌లు కలిసేలాగా ఒక రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి అంతేనండి. నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను నేను ఫ్రంట్ నెక్. ఓకేనా? చూడండి ఫ్రంట్ నెక్ వచ్చి 6 ఇంచులు పెట్టుకున్నాను. సేమ్ నెక్ ఇది మన 2 ½ ఉంది కదా! 2 ½ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ స్టూడెంట్స్ అనేది కట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏం చేశానంటే అంటే నేను మార్కింగ్ చేసిన లైన్ మీద ఒక 1/2 ఇంచు ఎక్స్‌ట్రా ఉండేలాగే కట్ చేయమన్నాను వాళ్ళని. వాళ్ళు అలా కట్ చేస్తున్నారండి. ఓకేనా? ఇంతేనండి. ఇప్పుడు హ్యాండ్ చెప్తున్నాను. హ్యాండ్ మనకి టాప్‌కి హ్యాండ్ ఎంత పొడవుందో అంత పొడవు, లేదంటే మన ఇష్టమండి హ్యాండ్ అనేది. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోండి. 2 ఫోల్డింగ్స్ ఉండాలి మన వైపు. ఓకేనా? కింద 1 ఇంచు ఎక్స్‌ట్రా మాట ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని, హ్యాండ్ పొడవొచ్చేసి 13 ఇంచులు పెడుతున్నాను. 13 ఇంచులకి మనకి ఆర్మ్ రౌండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టాను. ఆ 3.5 ఇంచుల లైన్ ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 5.5 ఎక్స్‌ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ మాట. ఇక్కడ 5.5 పెట్టాం కాబట్టి అక్కడ 3 ½ డౌన్ ఉంది కదా! ఒక 2 ఇంచెస్ కలుపుకొని ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి అంతేనండి. నాకక్కడ చిన్న క్లాత్ అనేది పడతది. పైన 1 ఇంచ్ స్ట్రెయిట్‌గా ఉండేలా చూసుకోవాలి. చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇంతేనండి. హ్యాండ్ మార్కింగ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ వీడియో యూజ్ అవుతది అన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థాంక్ యూ. ఇంకా మీకు ఎటువంటి వీడియో అంటే ఏ గౌన్ లాంటివి ఏవైనా సరే వీడియోస్ ఏవైనా పెట్టాలి అంటే నాకు చెప్పండి. నేను పెడతాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌కి లోతు అనేది తీయాలన్నమాట. చంక లోతు. దానికోసం సెపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మాట ఇక్కడ బ్యాక్ పార్ట్ అని రాసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా! అక్కడ ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా చంక లోతు అంటే మనం 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా! అక్కడి నుంచి ఇటు సైడ్‌కి మాట లోతనేది తీసుకోవాలి. ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోండి.
ఇంతేనండి. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మాట. ఇందాక నేను కట్ చేసిన లైనింగ్ కదా! ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని, ఇది కూడా మనకి 2 ఫోల్డింగ్స్ అంటే ఫోల్డింగ్ అనేది మన వైపే ఉండాలి. 2 ఫోల్డింగ్స్ ఉండే విధంగా వేసుకోండి. మీకు డిజైన్ చూడండి. మన ఫ్యాబ్రిక్ పైన డిజైన్ ఎటుందో దాన్ని బట్టి చూసుకోవాలి. ఇక్కడ నాకు పైకి, కిందకి కూడా 2 విధాలుగా ఉంది వర్క్ అనేది. అంటే ఒక డిజైన్. దానికోసం దీనిపైన క్లాత్ పైనే నేను కట్ చేశాను కదా లైనింగ్, దాన్ని పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ చూడండి ఈ విధంగా మనం పెట్టుకొని కట్ చేసుకోవడమేనండి. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే హ్యాండ్స్ వేస్తాం కదా! మనకి ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ అండి. లైనింగ్ 2 మీటర్సే, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 మీటర్స్ మనకు సరిపోతది. అంటే 2½ మీటర్స్ ఉండాలి. అయితే నాకు 2 మీటర్స్ సరిపోయింది ఇక్కడ. అందుకని 2 మీటర్స్ చెప్తున్నాను. మామూలుగా డ్రెసెస్‌కి అయితే 2½ ఇస్తారు మనకి. ఓకేనా? ఈ విధంగా యేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! అది కొంచెం ఎక్స్‌ట్రా ఉండేలాగా తీసుకోండి. ఓకేనా? అంతేనండి. హ్యాండ్ కూడా అంతే. హ్యాండ్ వచ్చేసి కూడా 2 ఫోల్డింగ్స్ ఉండాలి. చూడండి ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ ఉండాలి. ఇక్కడ నాకు జాయింట్ అనేది రాలేదు. ఇటు సైడ్ వచ్చిందన్నమాట. అంటే కొంచెం క్లాత్ ఎక్స్‌ట్రా ఉంది కాబట్టి నేను పైన తీస్తున్నాను. ఓకేనా? మనకి టేప్ లేకుండా డ్రెస్ అనేది ఈ విధంగా మెజర్‌మెంట్ తీసుకొని, అంటే మెజర్‌మెంట్ ఉంటే దాంతోటి మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.